సార్ ప్రస్తుతం చూస్తున్నట్టే కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. అలా విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్షన్దారులు అయితేనేమి, తర్వాత వాళ్ళ పొలాల పాస్బుక్ల మీద యొక్క ఫోటో తీసేసి చంద్రబాబు నాయుడు కాకుండా గవర్నమెంట్ ముద్రతో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఠా కక్షలు, దారుణ హత్యలు ఏ విధంగా చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారు. కానీ ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఓసూరు గ్రామంలో వాకటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు అత్యంత హత్యకు గురి అయినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించాడో, ఏ విధంగా నేర్పాడో తెలియదు. ఈరోజు కేఈ శాంబాబరికి అత్యధిక మెజార్టీ ఓసూరులో ఆయన కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు ఆయన హత్యకు గురి కావడం జరిగింది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ హత్య గురించి ఏ విధంగా సమాధానం చెప్తాడో ఆయనే చెప్పాల్సిన సమయం ఉంది. కాబట్టి మీరే ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. లీడర్కు ఉన్న లక్షణాలు లేవంటారా? ఏ గవర్నమెంట్ లీడర్స్కి ఎందుకు కొట్టుకోవడం ఏంటి, రౌడీ పాలన ఏంటి, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం ఏంటంటారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ కుటుంబంలోనే ఒక ముఠా కక్షలు, ఫ్యాక్షన్ ఆయనకు లేని లక్షణాలు అంటూ ఏమీ లేవు. ఈరోజు ఆయన ఫ్యాక్షన్ గురించి ఆయన మాట్లాడతాడు. ఆల్రెడీ మా కర్నూలు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీలో 2 హత్యలు జరిగాయి. ఒకటి వెల్దుర్తి మండలంలో, ఒకటి పత్తికొండ మండలంలో. మరి ఇలాంటి వ్యక్తి హత్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. మీకైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాంటి చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటే మంచిదంటారా? ఈరోజు ఎవరున్నా కూడా ఈ యొక్క హత్యలు ఇంకోటి అని కాకోకున్నట్ల ఈ తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.